మధువాసురుడు అనే రాక్షసుడు హనుమంతుడి అనుగ్రహం పొందాడు అని మీకు తెలుసా? త్రేతాయుగంలో సీతమ్మను వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు లంకాధిపతి అయిన రావణుడి ముందు నిలబడి సీతమ్మను రాముడి దగ్గరకు చేర్చకపోతే లంకను ధ్వంసం చేస్తా అని హెచ్చరిస్తాడు. ఆ ధైర్య సాహసాలు చూసి రావణ సైన్యంలో ఉన్న మధువాసురుడు అనే రాక్షసుడు హనుమంతుడికి మహాభక్తుడు అయిపోతాడు. అలా రామరావణ యుద్ధంలో హనుమంతుడికి ఎదురు వెళ్లడం ఇష్టం లేక తన ప్రాణాలనే అర్పిస్తాడు. ద్వాపరయుగంలో మధవకుడిగా పుట్టి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులతో పాటు అర్జునుడిపై యుద్ధానికి సిద్ధపడతాడు. అర్జునుడి రథంపై ఉన్న హనుమాన్ జెండాను చూడగానే తన గతం గుర్తుకు వస్తుంది. ఈ యుగంలో కూడా నా స్వామికి ఎదురు వెళ్తున్నానా అని తట్టుకోలేక ప్రాణత్యాగం చేస్తాడు. అలా కలియుగంలో మధవ మహర్షిగా పుట్టి హనుమంతుడి అనుగ్రహం ఎలా అయినా సంపాదించాలి అని తపస్సు చేసేవాడు. ఒక రోజు నదిలో స్నానం చేసి వస్తూ ఉంటే కాలు జారి పడిపోతూ ఉండగా అప్పుడు ఒక వానరం వచ్చి తన చెయ్యి పట్టుకొని పడకుండా ఆపి ఒక పండును ఆయనకు ఇచ్చి వెళ్లిపోతుంది. అలా రోజు వచ్చి ఫలాన్ని ఇచ్చి వెళ్లేది. అప్పుడు మధవ మహర్షికి అర్థమవుతుంది ఆ వానరం హనుమంతుడే అని. స్వామి మీరని గ్రహించక ఇన్ని రోజులు సేవ చేయించుకున్నాను, నన్ను క్షమించండి స్వామి, చాలా పాపం చేశాను అని చెప్తాడు. ఆ వానరం హనుమంతుడిగా మారుతాడు. నీ భక్తికి మెచ్చి సేవ చేసి నిన్ను అనుగ్రహించాను అని హనుమంతుడు అంటాడు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని జై హనుమాన్ అని కామెంట్ చేయండి.